దిస్ ఇస్ రిలాక్స్ యూట్యూబ్ ఛానల్. ఐఎమ్ యువర్ మ్యాలస్. ఈరోజు మనం రీజనింగ్ నుంచి మరొక కొత్త టాపిక్తో మీ ముందుకు వచ్చామండి. సో ఈ కాన్సెప్ట్ ఏంటంటే మనకి గ్రూప్ డీకి అలాగే ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అయితే మీకు ఖచ్చితంగా యూజ్ అవుతుంది. సో రీజనింగ్లో మనం తీసుకునే కాన్సెప్ట్ ఏంటి సార్ అంటే రాంగ్ నెంబర్ కాన్సెప్ట్ అండి. సో ఈ కాన్సెప్ట్లో మనకి మిస్సింగ్ నెంబర్ అలాగే నెంబర్ సిరీస్లో మిస్సింగ్ నెంబర్ కూడా ఈ కాన్సెప్ట్లో మనకి కవర్ అవుతుందండి. సో రాంగ్ నెంబర్ కాన్సెప్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ కాన్సెప్ట్ మీకు నెంబర్ పని కమాండింగ్ అయితే వస్తుందండి. సో ఈ వీడియో మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాం. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేస్తారని, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటున్నాను. సో క్లాస్ స్టార్ట్ చేద్దామండి. సో ఇక్కడ మీరు చూసుకుంటే రాంగ్ నెంబర్ కాన్సెప్ట్లో మీకు మిస్సింగ్ నెంబర్ కాన్సెప్ట్ వల్లే ఒక నెంబర్ సిరీస్ అయితే ఇస్తారండి. ఈ సిరీస్లో ఒక నెంబర్ అయితే రాంగ్ నెంబర్గా ఉంటుంది. సో అందుకు నేను ఆప్షన్స్ అయితే మీకు నోట్ చేయలేదు, ఎందుకంటే ఇందులో ఉండే ఒక నెంబర్నే మనకి ఆప్షన్ A7, ఆప్షన్ B16 ఇలా ఒక నెంబర్ని ఆప్షన్కి ఇస్తాడు కాబట్టి నేను ఆప్షన్స్ అనేవి నోట్ చేయలేదండి. ఇందులో ఒకటే ఉంటుంది. సో ఫస్ట్ క్వశ్చన్ చూద్దామండి. 7, 16, 27, 40, 46 ఇందులో ఒక రాంగ్ నెంబర్ అయితే ఉందండి. సో రాంగ్ నెంబర్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ రాంగ్ నెంబర్ ఫైండ్ అవుట్ చేయడానికి ఈ నెంబర్ యొక్క ఈ సిరీస్ యొక్క ప్యాటర్న్ అనేది ఫైండ్ అవుట్ చేయాలండి. సో క్లియర్. సో ఫస్ట్ మనం ఇక్కడ అబ్జర్వ్ చేసుకుంటే ఈ సిరీస్ ప్యాటర్న్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ డిఫరెన్స్ చూడండి సార్. 9కి 16కి డిఫరెన్స్ +9 అని వస్తుంది. సారీ 7కి 16కి +9 వస్తుందండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ డిఫరెన్స్ చూసుకుంటే +11 వస్తుందండి. అండ్ అట్ ద సేమ్ వే డిఫరెన్స్ చూసుకుంటే +13 వస్తుందండి. అట్ ద సేమ్ వే డిఫరెన్స్ మనకి ఇక్కడ 16 వచ్చిందండి. సో మనకి ఇక్కడ రావాల్సింది ఏంటి సార్ అంటే +15 అనేది రావాలండి. ఎందుకంటే మీరు అగైన్ డిఫరెన్స్ చూసుకున్నా కూడా +2 సో +2 అనేది ఉంటుంది. సో కాబట్టి ఇక్కడ 15 అయితే రావాలి. 15 వస్తే మన ఆన్సర్ ఏమవుతుందండి 55 అవుతుందండి. 55 క్లియర్. 55 అనేది అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఆన్సర్ 55. అండ్ లైక్ కరెక్ట్ ఆన్సర్ అనేది 55. రాంగ్ నెంబర్ ఇక్కడ ఏంటి సార్ అంటే 46. ఇందులో మనకు ఆప్షన్స్ ఉంటాయండి. ఆప్షన్ A 7 అని, ఆప్షన్ B 27, ఆప్షన్ C 40, ఆప్షన్ D 46 ఇలా ఉంటుంది. రాంగ్ నెంబర్ ఏంటి సార్ అంటే 46. సో మీరు నార్మల్గా థింక్ చేసి ఇలా ఉంటుందండి. సో ఇదే క్వశ్చన్ వాడు లైక్ మనకి సీజిఎల్ ఇలా అడిగితే సో వాడి ప్యాటర్న్ ఎలా ఉంది సార్ అంటే ఒకసారి నేను చెప్తాను చూడండి. సో ఇక్కడ 7ని వాడు ఏ రాస్తాడంటే 7ని 5 × 1 + 2గా రాస్తాడండి. అట్ ద సేమ్ వే 16 ఎలా రాస్తాడంటే 6 × 2 + 4గా రాస్తాడండి. క్లియర్. అండ్ నెక్స్ట్ 27 వాడు ఎలా తీసుకున్నాడంటే సార్ ఇది కూడా ఒక ప్యాటర్న్ అండి, మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇలా కూడా ఉండొచ్చు, ఇలా కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చండి. సో 27ని 7 × 3 21 + 6 అండి. సో మీరు అబ్జర్వ్ చేసుకుంటే మల్టిప్లికేషన్ 1 2 3 4 ఇలా వస్తుంది. సో ఎడిషన్ 2 4 6 8 అనేది వస్తుంది. సో ఈ ప్యాటర్న్ కూడా మీరు ఫైండ్ అవుట్ చేస్తే × 4 32 + 8 అండి. క్లియర్. 40. సో అట్ ద సేమ్ వే మనకి నెక్స్ట్ రావాల్సిన నెంబర్ ఏంటి సార్ అంటే 5 6 7 8 9 9 × 5 45 + 10 అండి. సో యువర్ ఆన్సర్ 55 అనేది రైట్ నెంబర్ అండి. సో మీరు ఎన్ని ప్యాటర్న్లుగా థింక్ చేసినా కూడా మీ ఆన్సర్ అనేది 55 అనేది మనకి ప్యాటర్న్లో చెక్ చేసుకుంటే రైట్ నెంబర్ అవుతుంది. రాంగ్ నెంబర్ ఏంటి సార్ అంటే 46. క్లియర్ సార్. సో ఇలా చాలా మెథడ్లో మీరు కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చండి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే మనకి మిస్సింగ్ నెంబర్ కాన్సెప్ట్ కానివ్వండి. సో రీజనింగ్లో నెంబర్ అనేది కాన్సెప్ట్ ఏది వచ్చినా కూడా మీకు స్క్వేర్స్ అనేవి 36 స్క్వేర్స్ అయితే రావాలండి. 36 స్క్వేర్స్ అయితే రావాలి. అండ్ క్యూబ్స్ వచ్చి మీకు లైక్ నేనే అడ్వైజ్ చేసేది ఏంటంటే 20 క్యూబ్స్ వరకు రావాలండి. ఎందుకంటే ఇప్పుడు ఒకసారి మీరు చూస్తే లాస్ట్ ఇయర్ ఎగ్జామ్లో కూడా డైరెక్ట్గా ఇలా ఇచ్చేస్తారండి. 729 ఈ క్వశ్చన్ చూస్తే మీకు అర్థమవుతుంది ఎందుకు ఈ రెండు రావాలని చెప్పాను. 729 ఒక నెంబర్, 1331 ఒక నెంబర్, 2497 ఒక నెంబర్, 3375 ఒక నెంబర్, 4913 ఒక నెంబర్ అండి. సో ఈ నెంబర్స్ మీరు చూడగానే ఐడెంటిఫై చేయాలంటే ఇవి క్యూబ్ నెంబర్స్ అండి. క్లియర్. సో మీరు 20 క్యూబ్స్ ఎప్పుడైతే బై హార్ట్ చేశారో మీకు చూడగానే ఐడియా వస్తుందండి. సో ఇక్కడ మనకి 729 అనేది 9 క్యూబ్ ఒక ఆన్సర్ అండి. అండ్ 1331 అనేది 11 క్యూబ్ ఒక ఆన్సర్ అండి. అండ్ నెక్స్ట్ ఈ నెంబర్ అనేది రాంగ్ నెంబర్ సార్, ఎందుకంటే మనకి 13 క్యూబ్ వచ్చి 2197 అండి. 2197 13 క్యూబ్. అండ్ నెక్స్ట్ 15 క్యూబ్ అనేది 3375 అండి. అండ్ 17 క్యూబ్ అనేది 4913 అండి. క్లియర్. సో ఈ క్యూబ్ నెంబర్స్ మీరు బై హార్ట్ చేస్తే ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చండి. రాంగ్ నెంబర్ ఇది సార్, రైట్ నెంబర్ ఇదండి. క్లియర్. ఆప్షన్స్ ఇందులోనే ఉంటాయి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే 8.5 11.5 14 17. సో ఇందులో రాంగ్ నెంబర్ అనేది ఫైండ్ అవుట్ చేయాలండి. సో మీరు ఫస్ట్ ప్యాటర్న్ అనేది ఫైండ్ అవుట్ చేయండి సార్. సో ఇక్కడ మనకి 14కి 17 అంటే +3 అనేది యాడ్ చేశారండి. అండ్ 11.5కి 14 వచ్చింది అంటే సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే +2.5 అండి. క్లియర్. 11 + 2 13, 0.5 14 అండి. క్లియర్.
సో అలాగే మనకి ఇక్కడ ఈ రెండు డిఫరెన్స్ చూసుకుంటే మనకి రాంగ్ నెంబర్ అనేది అవుతుంది. ఎందుకంటే ఇక్కడ మనకి 3 2.5 అంటే ఇక్కడ యాడ్ చేయాల్సింది 2 యాడ్ చేయాలి. 2 యాడ్ చేయాలంటే మనకి ఇక్కడ వచ్చేది, సో మీరు అబ్జర్వ్ చేస్తే సో ఇక్కడ 1.5 అనేది యాడ్ చేయాలండి. అంటే 9.5 అనేది మనకి రైట్ ఆన్సర్ అవుతుంది. రాంగ్ నెంబర్ అనేది 8.5 అండి. క్లియర్. సో 8కి 1.5 యాడ్ చేస్తే 9.5, 1.5 2, 2.5 3. సో ఇది ప్యాటర్న్ అండి. క్లియర్. సో రైట్ నెంబర్ 9.5, రాంగ్ నెంబర్ అనేది 8.5 అండి. సో మీరు మోర్ ఎగ్జాంపుల్స్ అనేవి ఇవన్నీ ప్రీవియస్ ఎగ్జాంపుల్స్ అండి. మీరు ప్రాక్టీస్ చేస్తే మీకు ఐడియా అయితే వస్తుందండి. క్లియర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఇది వెరీ ఇంపార్టెంట్ మోడల్ అండి. 2, 3, 5, 8, 14, 23, 41, 16 అని ఇందులో రాంగ్ నెంబర్ అనేది ఫైండ్ అవుట్ చేయాలండి. సో మీరు అబ్జర్వ్ చేసుకుంటే ఇది చూడగానే మీరు ఈ పై ప్యాటర్న్ల వల్లే డైరెక్ట్గా మీరు ఫైండ్ అవుట్ చేస్తారు, లైక్ ట్రై చేస్తారు, మీకు టైం వేస్ట్ అయితే అవుతుందండి. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఈ సిరీస్ ఎలా ఇచ్చేస్తారంటే ఆల్టర్నేటివ్ సిరీస్ ఇచ్చారండి. ఆల్టర్నేటివ్ సిరీస్. క్లియర్. ఆల్టర్నేటివ్ సిరీస్ ఎందుకు సార్ అంటే ఇక్కడ మనకి 2కి ఇంటూ 3 -1 అనేది చేశారండి. లైక్ 2 × 3 6 -1 అంటే 5, 5కి ఇంటూ 3 -1 అండి. 5 3 జా 15 -1 అంటే 14, 14కి ఇంటూ 3 -1 అండి. 14 3 జా 42 -1 41 అండి. అట్ ద సేమ్ వే ఇక్కడ మనం ఇది కూడా ఆల్టర్నేటివ్ చూసుకుంటే క్లియర్. సో ఇక్కడ 3కి 8 అయిందంటే ఇంటూ 3 -1 అండి. సార్ మీకు చెప్తాను మళ్ళీ ఈ థాట్ ఎలా వస్తుందంటే నెక్స్ట్ 3కి ఇంటూ 3 -1 అండ్ 8కి ఇంటూ 3 -1 అండ్ నెక్స్ట్ 23కి ఇంటూ 3 -1 చేస్తే 69 -1 అంటే 68 అనేది రావాలండి రైట్ నెంబర్. రాంగ్ నెంబర్ 69 అనేది మనకి ఇచ్చాడు రాంగ్ నెంబర్ అండి. రైట్ నెంబర్ 68 అండి. సో మీకు ఇలాంటి థాట్స్ ఎలా వస్తాయంటే మీరు మోర్ ఎగ్జాంపుల్స్ ప్రాక్టీస్ అండి, ప్రీవియస్ ఎగ్జాంపుల్స్. క్లియర్. ఓకే అండి, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, మనం మరొక మోడల్తో మీ ముందుకు వచ్చాం. సో ఇక్కడ క్వశ్చన్ చూసుకుంటే 18, 36, 144, 864, 6912, 691020. సో ఈ ప్యాటర్న్లో రాంగ్ నెంబర్ అనేది ఫైండ్ అవుట్ చేయాలండి. సో రాంగ్ నెంబర్ అనేది మనకి ఆప్షన్స్ కోసం మీరు వేరేగా చూడొద్దు, ఇందులోనే ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఒక నెంబర్ని రాంగ్ నెంబర్ ఇచ్చారండి. సో ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే ప్యాటర్న్ అనేది ఫైండ్ అవుట్ చేయాలండి. క్లియర్. సో ఇక్కడ మీరు చూసుకుంటే 18 36 అయిందంటే ఇంటూ 2 ఫ్రెండ్స్. క్లియర్. ఇంటూ 2, 18 2 36 అండ్ 36 అనేది 144 అవుతుందంటే ఇంటూ 4 చేశారండి. 4 చేస్తే 4 6 24, 4 3 12 + 20 144. నెక్స్ట్ ఇంటూ 6 తీసుకుంటే మనం ఓకే 864 వస్తుందండి. అండ్ అట్ ద సేమ్ వే ఇంటూ 8 తీసుకుంటే 612 వస్తుంది. సో మీరు ఫైండ్ అవుట్ చేస్తే 2 4 6 8 అంటే నెక్స్ట్ వచ్చేది మనకి ఏంటి ఫ్రెండ్స్ ఇంటూ 10 అండి. ఇంటూ 10లో మీరు అబ్జర్వ్ చేస్తే 6912కి ఇక్కడ 0 అనేది యాడ్ అవ్వాలి, కానీ మనకి ఇక్కడ రాంగ్ నెంబర్ అనేది ఈజీగా తెలుస్తుందండి. సో రైట్ నెంబర్ ఏంటి సార్ అంటే 6120 అనేది మనకి రైట్ నెంబర్ అండి. సో క్లియర్. సో ఇక్కడ కూడా మనకి లాస్ట్లో అయితే వీడియో లాస్ట్ వరకు ఎవరైతే చూస్తారో వాళ్ళకి హోంవర్క్ క్వశ్చన్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. సో ఆ క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు మీరు చూసుకుంటే 80 119 166 221 223. సో ఇందులో మనకి రాంగ్ నెంబర్ అనేది ఫైండ్ అవుట్ చేయాలండి. సో మీ ఆన్సర్ని మనకి కామెంట్ రూపంలో తెలియజేస్తారని కోరుకుంటున్నాం ఫ్రెండ్స్. మా వీడియోని షేర్ చేస్తారని, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఆల్.